కాంతార, రంగస్థలం, పుష్ప ఉన్నాయా ఆ సినిమాలకి 100 టైమ్స్ బెటర్ ఉంది. అండ్ ఆ జానర్ అయితే కాదు, మెంటల్ లేచిపోయింది, అసలు మైండ్ పోయింది. సినిమా నెక్స్ట్ లెవెల్లో తీసాడు రిషబ్ శెట్టి. టాప్ నాచ్ ఉంది సినిమా. పాజిటివ్సా, డివోషనల్ ఫ్యాంటసీ డ్రామా ఫిలిం అండ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. డెఫినెట్గా ఇది ఒక కొత్త టైప్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. పైలో ఎరిక్ట్ అవుతుంది మీకు, అంటే లైక్ గూస్ బంప్స్ అంటారు కదా, అలా లెగిసే ఉంటాయి. ఇవన్నీ ఎలా లెగిసే ఉంటాయి సినిమా మొత్తం. లాస్ట్ ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ అయితే మీరు భయపడతారు కొన్ని సీక్వెన్సెస్లో అయితే. చెప్తున్నాను కదా, రిషబ్ శెట్టి డెఫినెట్గా నేషనల్ అవార్డు వస్తుంది రిషబ్ శెట్టికి. అండ్ ఆస్కార్కి నామినేట్ అయినా మనం పోనక్కర్లేదు, ఆ రేంజ్లో పెర్ఫార్మెన్స్ ఉంది. అసలు టెక్నికల్లీ అండ్ క్వాలిటీ పరంగా కానివ్వండి, ఆర్ట్ అండ్ డైరెక్షన్, యాక్టింగ్, తర్వాత బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఇలా అన్నీ వాట్ నాట్ మీకు ప్రతి ఒక్కటి హైలైట్గా చూపించాడు. టైటిల్ దగ్గర నుంచి ట్రైలర్ మొత్తం అన్నీ కూడా ఎక్స్పెక్టేషన్ పెంచింది. చాలా వరకు రీచ్ అయింది. మొత్తం ఎవ్రీథింగ్ నైస్. అసలు స్క్రీన్ ప్లే బాగుంది, కెమెరా టేకింగ్ బాగుంది, మొత్తం అంతా కూడా డిఓపి మొత్తం అన్నీ కూడా బాగానే తీశారు. యాక్టింగ్ పరంగా మొత్తం పర్ఫెక్ట్, అసలు అందరూ కూడా బాగా చేశారు సినిమాలో. చూడాల్సిన సినిమా, తెలుగు ఆడియన్స్ ఖచ్చితంగా థియేటర్స్కి వచ్చి ఎక్స్పీరియన్స్ అవ్వాల్సిన సినిమా ఇది మాత్రం. ప్రతి ఒక్క సీను చాలా బాగుంటుంది సినిమాలో. ఖచ్చితంగా థియేటర్స్లో చూస్తేనే అది మంచి థ్రిల్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండిద్ది. ఆ బీజిఎం మాత్రం చాలా చాలా బాగా చేశారు. రిషబ్ శెట్టి గారు కూడా యాక్టింగ్ మాత్రం చాలా బాగుంది. తెలుగులో ఖచ్చితంగా వర్కౌట్ అయ్యిద్ది. ఖచ్చితంగా తెలుగు ఆడియన్స్ ఎంకరేజ్ చేసే మూవీ ఇది ఖచ్చితంగా. ఇప్పుడు అందరూ చూస్తున్నారు కానీ ఖచ్చితంగా చూడాల్సిన సినిమా భయ ఇది మాత్రం. మెసేజ్ అంటే మొత్తం కోలాటము వాటికి సంబంధించిన మూవీ, ఖచ్చితంగా చూడాల్సింది అంతే. ఇంకా so it's touching our What was the main theme of art. Kantara? Main theme is our coastal Karnataka tradition, Daivamdi. How was Rishabh Shetty's performance? Stupendous, terrific, He will get national award. no doubt he'll get a national award, and even he can be nominated for Oscars also. చాలా మంచి ఎక్స్పీరియన్స్. దేవుడు కనిపించాడు ఫస్ట్ టైం సినిమాలో, దేవుడు కనిపించాడు. ఎస్ కరెక్ట్. సో ఏంటి అంటే రిమైనింగ్ ఫిలిమ్స్ తో కంపేర్ చేస్తే ఈ సినిమా ఏంటి చూడాలి అని స్పెషాలిటీ ఏముంది? కొన్ని సినిమాలు ఉంటాయి కదా, కంపేర్ చేయలేము. ఇప్పుడు అవతార్ సినిమా ఉంది, అదే సినిమాతో కంపేర్ చేయలేము. అలా మన ఇండియా నుంచి సినిమా అని చెప్పొచ్చు కాంతార. అంతలా ఉందా? అవును, ఇండియాలో అంతలా. అవును. ఏ సినిమా బాగోదని అంటారు, అలాంటి సినిమా ఏ సినిమా బాగోదని ఎందుకంటే బాగాలేకపోతే బాగుంటే బాగుందంటాం, బాగాలేకపోతే బాగాలేదంటాం. సినిమా చాలా అద్భుతంగా ఉంది. డివోషనల్ జానర్ మూవీ అంటే ఇది ఒక డివినిటీని చాలా డిఫరెంట్గా చూపించారు. అంటే అది ఇన్హెరెంట్గా ఆ ఫారెస్ట్లో ఉండే వాళ్ళకి ఎలా ఉంటుంది, అడవిలో ఉండే వాళ్ళకి దేవుడు ఏంటి అనేది చాలా అర్థమయ్యేలాగా చూపించారు. రిషబ్ శెట్టిస్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది? ఎక్స్ట్రాడినరీ. అసలు జీవించేసిండు క్యారెక్టర్లో. అండ్ అతని యాక్టింగ్ కంటే కూడా క్లైమాక్స్లో మాత్రం బాబా అసలు మన బాడీలో ప్రతి పార్ట్ అంటే చాలా బాగుంది. అండ్ హారర్ ఎలిమెంట్స్ కానీ అక్కడక్కడ ఉంటాయి, కానీ భయపడతారు జనం ఖచ్చితంగా. సడన్గా వచ్చేది చాలా భయపడతారు. అండ్ ఎక్సలెంట్ ఉందన్న యాక్టింగ్ అయితే. ఆయన విశ్వరూపం చూపించాడని చెప్పచ్చు నా సినిమాలో. చాలా అంటే చాలా బాగుంది. లేదన్న అంటే కేజీఎఫ్కి ఈక్వల్గా లేదని, కేజీఎఫ్ కూడా ఒక మెట్ తక్కువే అన్నట్టు అనిపించింది. అంటే కేజీఎఫ్ ఇచ్చిన ఎలివేషన్స్ వేరు, సేమ్ ఎలివేషన్స్ ఉన్నాయి కానీ కేజీఎఫ్ కానీ కొంచెం తక్కువ ఉన్నట్టు అనిపించింది నాకు. కానీ మూవీ అయితే చాలా బాగుంది. హారర్ అక్కడక్కడ 2-3 హారర్ ఎలిమెంట్స్ ఉంటాయి, చాలా బాగుంటుంది. అండ్ సౌండ్స్ కానీ ఇవి కానీ చాలా అంటే చాలా బాగున్నాయి. ఎక్సలెంట్ మూవీ అని చెప్పొచ్చు కన్నడ నుంచి.